ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ కి అడ్డంకులు వీడటం లేదు. మొన్నటి వరకు కూడా రాజకీయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఆయన. తాజాగా ఆయన ఇంటి పోరు కూడా ఇప్పుడు విపరీతంగా ఉంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను నిజం చేస్తున్నారు. అయితే విజయ్ కి ఇంటి పోరు ఏంటి అని ఒకసారి మనం చూస్తే, భార్య సంగీత నుంచి విడాకులని ఎదుర్కొంటూ ఉన్నారు విజయ్. గత 2 ఏళ్లుగా విజయ్ సంగీత వేరువేరుగా ఉంటున్నారు. విజయ్ కి ఒక నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడివిడిగా ఉంటున్నట్టు భార్య సంగీత చెప్తూ ఉన్నారు. అప్పటికి కూడా తాను ఎన్నోసార్లు హెచ్చరించానన్నారు. ఆయన తీరు మారకపోవడంతో విడిగా ఉంటున్నానంటూ సంగీత ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన సంగీత చెంగల్పట్టులోని మహిళా కోర్టులో విడాకులకు అప్లై చేశారు. దీంతో ఈ కేసును ఇప్పుడు కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది కోర్టు. 1999 ఆగస్టులో విజయ్ సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ దంపతులకు జేసన్, సంజయ్, దివ్య, షాషా అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల మనందరికీ తెలుసు, తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని పెట్టాడు కూడా విజయ్. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతోంది విజయ్ పార్టీ. ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతూ ఉన్నారు ఇప్పటికే టీవీకి అధినేత విజయ్. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలపై పదునైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. కానీ ఇప్పుడు సంగీత ఇప్పుడు విడాకులకు అప్లై చేయడంతో తన పర్సనల్ లైఫ్ అంతా కూడా బయటకు వస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు శివ. సుమతి, ప్రముఖ నటుడు టీడీపీ పార్టీ అధినేత విజయ్ ను అడ్డంకులనేవి వేయడం లేదు. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఇటు రాజకీయంగాను మరో బహిరంగ సభలో తొక్కిసలాట జరగడం, ఆ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు సినిమాకు సంబంధించి జననాయకుని సినిమాకు సంబంధించిన అడ్డంకులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు సొంత భాగస్వామి నుంచే, భార్య నుంచే కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాయి. విజయ్ కు షాక్ ఇచ్చింది. వారి పార్టీకేళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో భాగంగా ముందడుగు వేసింది భార్య సంగీత స్వర్ణలింగం. అంటే ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈ విడాకులకు ప్రధాన కారణమంటూ సంగీత దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. వివాహేతర సంబంధం విషయంలో పలుమార్లు విజయను హెచ్చరించినప్పటికీ కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదంటూ కూడా సంగీత రాసిన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాంట్లో మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే గత 2 ఏళ్లుగా ఇద్దరు కూడా విడివిడిగా ఉంటూ ఉన్నారు. ఇటు సంగీత పెళ్లి ఇద్దరితో కలిసి వేరే దేశంలో ఉంటూ ఉన్నారు. అయితే ఫిబ్రవరి 24న చెంపలగట్టు మహిళా కోర్టులో విడాకులకు సంబంధించి దరఖాస్తు చేసింది సంగీత, విజయ్ భార్య. ఇక సంగీత విజ్ఞప్తిని ఇటు కుటుంబ సంక్షేమ కమిటీ అంగీకరించి ఆ కోర్టుకు బదిలీ చేసింది. 1999 ఆగస్టులో ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ కు 2 సంతానం ఉన్నారు. ఇటు సంజయ్, జేసన్ సంజయ్, అలాగే దివ్య, షాషా. అంటే ప్రధానంగా తాను వివాహిత సంబంధం వల్ల విడాకులు కోరుకుంటున్నట్లుగా సంగీత చెప్తుంది విజయ్ భార్య. అయితే ఇప్పుడు ఒకవైపు కుటుంబం నుంచి అడ్డంకులు ఎదుర్కొంటూనే రాజకీయంగా కూడా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నారు. రైట్ శివ, రైట్. థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తానికి అటు రాజకీయ పార్టీగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉన్నారు విజయ్. కానీ ఇప్పుడు ఇంటి పోరు ఎక్కువైంది. ఇప్పుడు 25 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో వేరే నటితో వివాహేతర సంబంధం ఉంది అని అంటూ భార్య సంగీత ఇప్పుడు విడాకులకు అప్లై చేశారు. మరి దీన్ని కూడా విజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.